అమ్మాయిలు దేనిగా చెప్తావు? 2 కొంగలు ఇంకా తాబేలు కథ చెప్పుకుందామా? ఓకే. అనగనగా ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో 2 కొంగలు, ఒక తాబేలు ఫ్రెండ్స్ ఉండేవన్నమాట. అవి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. సమ్మర్ అయితే వచ్చేస్తుంది. సమ్మర్ వస్తే ఏమవుతుంది? చెరువులో ఉండే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. చేపలు కూడా చచ్చిపోతుంటాయి. అప్పుడు కొంగలు వేరే చెరువుకి వెళ్దాము అని అనుకుంటాయి. చేప చచ్చిపోతే ఎందుకు కొంగలు వెళ్ళిపోతాయి? ఎందుకంటే ఆ చేపల్ని తినే కదా కొంగలు బతికేది. ఇప్పుడు చేపలు లేకపోతే కొంగలు ఉండలేవు కదా. అందుకని కొంగలు వేరే చెరువుకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాయా. ఈలోగా తాబేలు మరి నేను అంటుంది. మేమంటే ఎగరగలము, నువ్వు ఎగరలేవు కదా, అంత దూరం నడవలేవు కూడా, నీకే ప్రమాదము లేదు, మేమైతే వెళ్తాము, మళ్ళీ వర్షాలు పడినప్పుడు నీళ్ళు వస్తాయి కదా మేము వస్తాము అని నచ్చజెప్తాయి. కానీ ఎంతకీ తాబేలు మాట వినదు. సరే మరి ఒక ఐడియా ఉంది అని కొంగలు ఇలా అంటాయి. ఏంటి ఐడియా అని తాబేలు అడుగుతుంది. మేము ఒక కర్ర తెస్తాము, చెరోవైపు ముక్కుతో పట్టుకుంటాము, నువ్వు మధ్యలో నోటితో ఆ కర్రను కరుచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు అని చెప్తాయి. సరే ఓకే అలాగే చేస్తాను అని తాబేలు చెప్తుంది. అలాగే బయలుదేరుతాయి. ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉంటాయి. వాళ్ళని చూసిన జనాలు కింద నుంచి చూస్తారు కదా, హ్యాపీగా అరుస్తూ ఉంటారు, వావ్ కొంగ అని. ఈలోగా తాబేలు తన సంతోషాన్ని కొంగలతో చెప్పడానికని గబక్కున నోరు తెరుస్తుంది. ఇంకేముంది, దబ్బున కింద పడిపోతుంది. దీని మోరల్ ఏంటో అర్థమైందా? తొందరపాటు పనికిరాదు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా లేదా? థ్యాంక్ యూ.